ఇక తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. డార్జిలింగ్ తో పాటు పలు ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేశారు. నేపాల్లోని భారతీయులకు భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సైన్యం సూచనతో పదవి నుంచి ఓలీ తప్పుకున్నారు. అత్యవసర సమావేశం తర్వాత నేపాల్ నూతన ప్రధానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటి వరకు సైన్యం చేతుల్లోకి పగ్గాలు వెళ్లున్నాయి. వీఐపీలు ఆర్మీ బ్యారాక్స్ లో తలదాచుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, నేపాల్లో సిచ్యువేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సైన్యం చేతుల్లోకి పగ్గాలు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకని అంటే నిషేధం ఎత్తివేసినప్పటికీ ఎందుకని ఆందోళన ఆగటం లేదు కృష్ణ? అక్కడ సుమిత్ర, కాఠ్మండ్ నగరం అంతా కూడా అగ్నికి ఆహుతైపోయిందనే చెప్పొచ్చు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కొద్దిసేపు క్రితమే రాజీనామా చేశారు. అవినీతి వ్యతిరేక ఆందోళనతో ఆగ్రహించినటువంటి ప్రజలు ఆయన ప్రధాని కార్యాలయానికి కూడా కార్యాలయాన్ని ముట్టడించారు. అదేవిధంగా పార్లమెంట్ కూడా ముట్టడించారు. ప్రధాని వ్యక్తిగత నివాసాన్ని కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. నిన్న మనం చూసాం సోషల్ మీడియా నిషేధం పైన జరిగినటువంటి భారీ నిరసనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ యొక్క ఆందోళనలు ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్రిక్తంగా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా నిరసనకారులు రోడ్ల మీద టైర్లు పెద్ద ఎత్తున దహనం చేస్తూ కేపీ చోర్ దేశ్ చోడ్ అంటూ నినాదాలు కూడా చేస్తూ వచ్చారు. ఆందోళనకారులు కేవలం రోడ్లపైనే కాకుండా ప్రభుత్వ భవనాలు, మంత్రుల ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకుని వాటిపైన దాడులు చేస్తున్నారు, వాటిని కాల్చివేస్తున్నారు. ప్రెసిడెంట్ రామచంద్ర పౌడల్ నివాసం, అదేవిధంగా ఉప ప్రధాని విష్ణు పౌడల్ ఇల్లు, ఎనర్జీ మంత్రి దీపక్ ఖడ్గా, అదేవిధంగా హోంమంత్రి రమేష్ లేఖర్ వీళ్ళ ఇళ్లను కూడా దగ్ధం చేశారు. మాజీ ప్రధాని ప్రచండ నివాసంతో కూడా పోలీస్ పికెటింగ్ ని దానం చేశారు. తర్వాత సమాచార శాఖ మంత్రి ప్రీతి సుబ్బా గురుంగ్ ఇంటిని కూడా పూర్తి స్థాయిలో కాల్ చేశారు. ఇక పార్లమెంట్ భవనం, కాళీమతి పోలీస్ స్టేషన్ వంటి అనేక ప్రదేశాల్లో కూడా నిరసనకారులు దాడులకు దిగారు. మరోపక్క సుమిత్ర, అంతర్జాతీయ సిఐఐ ఏదైతే ఉందో అక్కడ అంతర్జాతీయ విమానాలన్నీ కూడా మధ్యాహ్నం నుంచి నిలిపివేశారు. ఇండిగో విమానాలు కాఠ్మండు గగనతలంలో హోల్డింగ్ ప్యాటర్న్ లో కూడా నిలిచిపోయాయి. ప్రభుత్వం పైన ప్రజలు కోపం మరింత ఉధృతం అవుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రధాని కేపీ శర్మ ఓలీ తన రాజీనామా చేస్తున్నట్లుగా చెప్పారు. మొత్తంగా ఆర్మీ చీఫ్ ను పరిస్థితిని అదుపులో తీసుకురావాలని ఆదేశిస్తూ మొత్తం పూర్తి అధికారాన్ని ఆయన ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ ప్రభుత్వం నైతిక హక్కు కోల్పోయింది. ఇంటరిమ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని కూడా నిరసనకారులు స్పష్టంగా ఆందోళన
వ్యక్తం చేస్తున్నారు, డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోపక్క సుమిత్ర, ఈ దేశంలో అస్థిర పరిస్థితుల నేపథ్యంలో త్రిభువన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో మూసివేయడం కాకుండా మొత్తం విమానాలని రద్దు చేశారు. 300 మంది సైనికులను అక్కడ మోహరించారు. మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా కొంత రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా సమాచారం. ఎయిర్పోర్ట్ వద్ద కూడా హెలికాప్టర్ కదలికలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. కాఠ్మండూలో ఉన్న ఆర్మీ బ్యారెక్స్ లోకి ముఖ్యంగా ఈ విఐపీలని కొంతమంది ఏదైతే వ్యాపారవేత్తలు తర్వాత విఐపీలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా కాఠ్మండూలో ఉన్నటువంటి ఆర్మీ బ్యారెక్స్ లోకి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమందిని అయితే ప్రత్యేక విమానాశ్రయ హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసిన తర్వాత నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ సిగ్నల్ తో మాట్లాడారు. తర్వాత అక్కడ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు. ఈ గిట్ట పరిస్థితులను అదుపులో తీసుకొచ్చేందుకు ప్రధాని నివాసం నుంచి సురక్షితంగా వెళ్ళేందుకు మిలిటరీ సహాయం చేయాలని కూడా కేపీ ఓలీ అడిగినట్టుగా తెలుస్తుంది. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఓలీకి ఆర్మీ చీఫే సూచించినట్లుగా కూడా అనుకుంటున్నటువంటి సమాచారం. ఈ ఘర్షణలో సైన్యం అదుపులో తీసుకురావాలి. ఓలీ రాజీనామా చేస్తే మిలిటరీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు కూడా ఆర్మీ వర్గాల నేపథ్యంలోనే ఓలీ తన రాజీనామా చేయడం జరిగింది. పరిస్థితులు అయితే కొంత అదుపు తప్పిపోయాయనే చెప్పొచ్చు. మరి గతంలో మనం చూసాం, హసీనా షేక్ ఏదైతే ఢిల్లీకి పారిపోయి వచ్చారో ఇండియాకి బంగ్లాదేశ్ నుంచి, అటువంటి పరిస్థితులు ఇప్పుడు నేపాల్లో నెలకొన్నాయి. కేవలం సోషల్ మీడియాకి సంబంధించినటువంటి 26 యాప్ల్ని ఈ విధంగా రద్దు చేసిన నేపథ్యంలో ఇటువంటి పెద్ద ఉద్యమం రావడం ఒక సాధారణమైనటువంటి విషయం అనే చెప్పొచ్చు. దీని వెనుక మరిన్ని శక్తులు కూడా ఉండొచ్చు అన్నది కూడా మనకి రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. రైట్.